ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను తెలుసా? సెన్స్ ఆర్గాన్స్: ఐస్, నోస్, ఇయర్స్, టంగ్ అండ్ స్కిన్. దీనికన్నా బాగా చెప్తా, కంటిన్యూ. ఆర్గాన్స్, సెన్స్ ఆర్గాన్స్ గురించి చెప్పబోతున్నా. ఐస్, ఇప్పుడు నేను ఐస్ గురించి చెప్పబోతున్నా. ఇది ఐస్. మనమైనా చూడాలనుకో, ఏదైనా మనం మనం మనకేమైనా మనిషి మనకు కనిపిస్తే కదా మనం పక్కన జరగలేం. సపోజ్ మనం పక్క నుంచి లేకపోతే ముందు నుంచి కార్ వచ్చిందనుకో, మనకు ఐస్ చూస్తేనే కదా కనిపించింది. దానివల్ల మనం పక్కకి వెళ్ళిపోతాం కదా స్పీడ్గా. సో ఐస్ కూడా ఏదైనా ముందు ల్యాంబోర్గిని కారు కలర్స్ రెడ్, బ్లూ, పింక్, వైట్, బ్లాక్ అన్ని మనకు ఐస్ తోనే కనిపిస్తాయి. డోర్ అయినా ఏ కలర్ అయినా అన్ని మనకు ఐస్ తోనే కనిపిస్తాయి. అను నెక్స్ట్ నోస్. మన నోస్ ఏమైనా బ్రీత్ చేయొచ్చు. ఏమైనా స్మెల్ వచ్చిందనుకో, ఆ స్మెల్ కూడా చేయొచ్చు. ఏమైనా ఒకవేళ మా మమ్మీ సపోజ్ యాక్చువల్ చెప్పిన బిర్యానీ చేస్తే టేస్ట్ వచ్చింది, పరాన్నం చేస్తే టేస్ట్ వచ్చింది. దానివల్ల దగ్గరికి వెళ్ళి చూస్తాం కదా. సో నోస్. ఇంకా ఇయర్. ఏదైనా సౌండ్ వింటేనే కదా చూస్తాం. సో ఇప్పుడు ఏదైనా నాకు సౌండ్ వస్తే, ఏదైనా సౌండ్ వస్తే చూస్తాం కదా. ఏమైనా మ్యూజిక్ వచ్చిందనుకో అది చూస్తాం. మన బ్రెయిన్కి తెలిస్తేనే అది చూస్తాం కదా. నెక్స్ట్ హ్యాండ్. నెక్స్ట్ కలర్స్. నెక్స్ట్ స్కిన్. ఇప్పుడు స్కిన్ మనం ఏమైనా టచ్ చేస్తే కదా మనకి అర్థమైద్ది. ఇప్పుడు మనకి సపోజ్ యాక్చువల్లీ మనం నిద్రపోయినప్పుడు ఎవరైనా టచ్ చేస్తే భయం వేసి లేస్తాం కదా. అదే మనం నిద్రపోయామనుకో, మంట దగ్గర వచ్చింది అనుకో, టచ్ అని లెగుస్తాం కదా. అదే ఇది టచ్ చేసి దానికి ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, అప్పుడు అర్థం కాదు కదా. అప్పుడు చెయ్యి మొత్తం కాలిపోద్ది. సో ఇది నెక్స్ట్ ఇయర్స్. టంగ్. ఇయర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ టంగ్. టంగ్ ఇప్పుడు ఏంటంటే మనం టేస్ట్ చేయాలనుకో, హనీ టేస్ట్ చేయాలనుకో టంగ్తోనే. అది ఐస్ క్రీమ్ అనుకో టంగ్తోనే. ఏదైనా టంగ్తోనే. సో ఇదే గాయ్స్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.